కొన్ని రూమర్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటి రూమర్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. కల్కి తర్వాత ప్రభాస్ నటించే కొత్త చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించిన సూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ వెర్షన్ లో వినిపిస్తారట. అలాగే అమితాబ్ సాంగ్ ను కూడా రీమిక్స్ చేస్తారట. ఇంతకీ ఏంటా రూమర్? ఈ రీమిక్స్ గోల్ ఏంటి? అమితాబ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్ తీస్తే అందులో డాన్ తప్పకుండా ఉంటుంది. అందులోనూ పాన్ సాంగ్ అయితే దేశాన్ని ఒక ఊపు ఊపింది. తెలుగులో రీమేక్ చేస్తే ఈ పాటను కిళ్ళీగా మార్చారు. సాక్షాత్తు ఎన్టీఆర్ కిళ్ళీ సాంగ్ కు స్టెప్పులేశారు. ఇప్పుడు అటు అమితాబ్ కనిపించిన పాన్ సాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ స్టెప్పులు వేసిన కిళ్ళీ పాట రెండు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. అందుకు రీజన్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ. ఈ సినిమాలో ఒక సిట్యుయేషన్ లో దర్శకుడు మారుతి ఈ సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదంటోంది. 70 ఏళ్ల వయసు అంటే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే వయసు. మహా అయితే కొత్త తరం హీరోలకు తండ్రి పాత్రను చేసే వయసు. కానీ వయసులో పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోయాడు కమల్. ఒకప్పటి ప్రయోగాలు ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు కమల్ మైండ్ మొత్తం యాక్షన్ ఫిల్మ్స్ తో నిండిపోయింది. విక్రమ్ అతనే, భారతీయుడు అతనే, థగ్ లైఫ్ లో హీరో అతనే, కల్కీలో విలన్ అతనే. ఎటు చూసినా కమల్ కనిపిస్తున్నాడు. 70 ఏళ్ల వయసులో అతను చేస్తోన్న యాక్షన్ సీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సినిమాను మించి మరో చిత్రంలో కమల్ యాక్షన్ సీన్స్ తో దుమ్ము రేపుతున్నారు. భారతీయుడు 2 చూస్తే కమల్ ఎప్పుడు కనిపించినా ఫైట్స్ చేస్తూనే కనిపించారు. అలాగే థగ్ లైఫ్ లోనూ సేమ్ ట్రెండ్ రిపీట్ చేయనున్నట్లు టీజర్ రిలీజ్ తో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివుతో నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు. అన్బు, అరివు ప్రస్తుతం ఇండియాలోనే టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్స్. వీరితో కమల్ సినిమా చేయడం అంటే ఆ యాక్షన్ ఫిల్మ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మా ఎక్కువ సినిమాలు తెలుగులోనే చేసింది. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను అంటోంది జాన్వీ కపూర్. అనటం మాత్రమే కాదు, అదే పనిలో బిజీగా కూడా ఉంది. దేవర తర్వాత గ్యాప్ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు వరుస పెట్టి తెలుగు చిత్రాలను కమిట్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు శ్రీదేవిని ఎంతగా అభిమానిస్తారో తాను స్వయంగా చూశానని, అందుకే టాలీవుడ్ ను తన మదర్ ఇండస్ట్రీ అని చెప్పుకొస్తుందని జాన్వీ కపూర్ అన్నారు. శ్రీదేవి తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయడంతో తనకు తెలుగు సినీ పరిశ్రమతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని, దేవరా కోసం వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, తెలుగు డైలాగ్స్ కూడా బాగా చెప్పానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది జాన్వీ. దేవరా షూటింగ్ క్లైమాక్స్ కు చేరటం, మరోవైపు రామ్ చరణ్ తో న్యూ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్తుండటంతో జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులోనే 3వ చిత్రం కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నానితో దసరా సినిమా తీసి 100 కోట్లకు పైగా వసూళ్లను చూసిన శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నానితోనే మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. నాని, జాన్వీ జోడీ స్క్రీన్ పై ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలి. 2 రోజులుగా త్రివిక్రమ్ కొత్త సినిమాపై డిస్కషన్ జరుగుతోంది. మాంత్రికుడు గత 7 నెలలుగా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీతో మూవీ ఆగిందని ప్రచారం ప్రారంభమైంది. కానీ జరుగుతున్నది వేరు అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు. గురూజీ ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా చేసినట్లుగా చెప్తున్నారు. కల్కి కలెక్షన్స్ 1100 కోట్ల వైపు దూసుకుపోతున్నాయి. అంతేకాదు, మైథాలజీ సినిమాలు తీయాలి అనుకున్న దర్శకులకు ఎక్కడా లేని ధైర్యాన్ని నూరుపోసింది కల్కి చిత్రం. భారీ బడ్జెట్ కు తగ్గట్టు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అందుబాటులో ఉంటే కల్కి లాంటి చిత్రం తీసి 1000 కోట్లకు పైగా కొల్లగొట్టవచ్చు అని ప్రూవ్ చేశాడు నాకి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్లు ఆల్రెడీ మైథాలజీ సబ్జెక్ట్స్ నేపథ్యంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఈ లిస్టులో త్రివిక్రమ్ కూడా చేరిపోయాడు. మైథాలజీపై అద్భుతమైన పట్టున్న దర్శకుడు త్రివిక్రమ్. అందుకే తన కెరీర్ లో ఒక డ్రీమ్ ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో మైథాలజీ సబ్జెక్ట్ ను రాసుకున్నాడు. గతంలో ఇదే కథను ఎన్టీఆర్ కోసం ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ స్టోరీని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కంప్లీట్ కావడానికి 2 ఏళ్ల సమయం పడుతుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. జనతా గ్యారేజ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో, అటు డైరెక్టర్ కొరటాల శివ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం. అత్యంత ప్రేక్షకాదరణ అందుకున్న ఫిలిం. దేవర రిలీజ్ అవుతున్న వేళ ఇప్పుడు జనతా గ్యారేజ్ ముచ్చట ఎందుకు అంటారా? కాలీవుడ్ లో జనతా గ్యారేజ్ రీమేక్ అవుతోందిట. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రం జనతా గ్యారేజ్. మూవీలో మోహన్ లాల్, తారక్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో నిలిచింది. ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ కు పవర్ రోల్స్ క్రియేట్ చేసిన కొరటాలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి గ్యారేజీ, ఇలాంటి స్టోరీ కోలీవుడ్ లో రిపీట్ కాబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ లో లాస్ట్ ఫిలిం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారనున్నాడు. దళపతి నటించే చివరి చిత్రాన్ని వినోద్ అనే దర్శకుడు తెరకెక్కి
తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ జనతా గ్యారేజ్ కు దగ్గరగా ఉంటుందట. అందుకే తమిళ జనతా గ్యారేజ్ లోకి మోహన్ లాల్ కూడా అడుగు పెట్టబోతున్నాడని సమాచారం. అదే నిజమైతే జిల్లా కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లే లెక్క. ప్రభాస్ కు చాలా పేర్లున్నాయి. ఫ్యాన్స్ డార్లింగ్ అని పిలుస్తారు. పాన్ ఇండియా ప్రేక్షకులు రెబల్ స్టార్ అంటారు. ఇండియా దాటితే బాహుబలిగా క్రేజ్ ఉంది. ఇన్ని పేర్లతో పాటు అప్పుడు ప్రభాస్ ను మల్లు ప్రభాస్ అని కూడా పిలవాలి. ఎందుకు అంటారా? మాలీవుడ్ లోను రెబల్ స్టార్ క్రేజ్ కు తిరుగులేదు మరి. టాలీవుడ్ నుంచి మాలీవుడ్ లో క్రేజ్ ఉన్న యాక్టర్ అనగానే అల్లు అర్జున్ పేరు చెబుతారు. అందుకే అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ తో పాటు మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు. కానీ మాలీవుడ్ లో మల్లు అర్జున్ కంటే ఎక్కువ క్రేజ్ ను మల్లు ప్రభాస్ అందుకున్నాడు. ఇప్పటికే బాహుబలి 2 మలయాళ వెర్షన్ హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. ఇప్పుడు కల్కితో మరోసారి మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు ప్రభాస్. కొద్ది రోజులుగా హిట్ లేని మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కల్కితో కలెక్షన్ల వర్షం కురిపించాడు మన రెబల్ స్టార్. కల్కికి వచ్చిన 1000 కోట్ల వసూళ్లలో 30 కోట్లు మాలీవుడ్ నుంచే వచ్చాయి. మలయాళ సినీ పరిశ్రమలో తమిళ హీరోల తర్వాత అదే స్థాయిలో ప్రభాస్ అభిమానులను పెంచుకున్నాడు. అల్లు అర్జున్ తో పాటు ప్రభాస్ కు భారీ స్థాయిలో ఫ్యాన్స్ పెరిగారు.